ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 2 జూలై 2025. ఈ సంవత్సరంలో ఇది 183వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యోబు పుస్తకము 23, 24, 25 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం నుండి 48వ వచనం వరకు. మొదటిగా యోబు 23వ అధ్యాయం. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను: నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడను గాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరచదను, వాదములతో నా నోరు నింపుకొనదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా? ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేనెన్నటికీ నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవదును. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖం త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించదని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయంను కృంగజేసను, సర్వశక్తుడే నన్ను కలవరపరచను. అంధకారము కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడి ఉండలేదు. యోబు 24వ అధ్యాయం. సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడుకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయేవారు కలరు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదురు. తండ్రిలేని వారి గాడిదను తోలివేయుదురు. విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. వారి మార్గంలో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశంలోని బీదలు ఎవరికీ తెలియకుండా దాగవలసి వచ్చాను. అరణ్యంలోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరకును. పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకొందురు. దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగి ఏరుదురు. బట్టలు లేక రాత్రంతయు పండుకొని ఉందురు. చలిలో వస్త్రహీనులై పడి ఉందురు. పర్వతముల మీద జల్లులకు తడిసి ఉందురు. చాటు లేనందున బండను కౌగిలించుకొందురు. తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు. వారి దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలిగొని పనులను మోయుదురు. వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగులను ఆడుదురు. ద్రాక్ష గానుగులను త్రొక్కుచు దప్పిగల వారై ఉందురు. జనముగల పట్టణములో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొర్రపెట్టుదురు. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. వెలుగు మీద తిరుగుబడువారు కలరు. వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును. వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును. రాత్రి అందు వాడు దొంగతనం చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుగు వేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయం ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది.
జలముల మీద వారు తేలికగా కొట్టుకుని పోవుదురు. వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడువరు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును. కన్న గర్భము వారిని మరచును. పురుగు వారిని కమ్మగా తినివేయను. వారు మరి ఎప్పుడునో జ్ఞాపకంలోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వారి పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ పెట్టుదురు. విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయమును దయచేయను గనుక వారు ఆధారం నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు. వారు హీన స్థితిలో జొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు. పండిన వెన్నుల వలె కోయబడుదురు. ఇప్పుడు ఇలాగు జరుగని ఎడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు? యోబు 25వ అధ్యాయం. అప్పుడు షూహీయుడైన బెల్దదు ఇలాగను ప్రత్యుత్తరం ఇచ్చాను. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయను. ఆయన సేనలను లెక్కింప సఖ్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయంగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 24 నుండి 48 వరకు. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచాను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితురో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించితని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనను అన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి
ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించాను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు అనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.